అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. ఒక నిమిషం తలలంచుకున్నట్లయితే దేవుని యొక్క సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా, మారని మార్పు చెందని దేవా, నీ యొక్క ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. గతించిన దినములన్నీ కూడా ప్రభా నీ కృపలో భద్రపరిచి కాచి కాపాడినందుకు నీకు వందనాలు. చక్కటి ఆ తండ్రి ఆశ్చర్య కార్యములు మేలు చేసినందుకు నీకు వందనాలు. ఆ తండ్రి మా జీవితంలో మరి యొక్క మంచి ఆదివార దినమును, పరిశుద్ధ దినమును, పునరుత్థాన దినమును తండ్రి నీ సన్నిధానంలో చేరి నిన్ను మయంపరిచే కృపనిచ్చినందుకు నీకు వందనాలు. ఈ దినమును తండ్రి మరి 36వ కీర్తన తండ్రి మేము ధ్యానిస్తుండగా మీ పరిశుద్ధాత్మను తండ్రి ప్రభా ఇక్కడ ఉంచండి. మీ పరిశుద్ధ సన్నిధిని ఇక్కడ ఉంచండి. మీ పరిశుద్ధ ఆత్మ సంచకరం ఇక్కడ దించండి ప్రభా. వింటున్న మాకు తండ్రి ప్రభా ఈ యొక్క వాక్యాన్ని తండ్రి అర్థం ఏ రీతిలో మీరు బోధించగలని మీకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. అయితే మరి ఈ దినము మరి మదర్స్ డే కదండి, కదా, అమ్మల దినోత్సవం కదా. దేవుడు మరి సృష్టిని సృష్టించి మరి తల్లిని అంటే తన యొక్క సంతానమును, తన కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు, వారి యొక్క బాగోగులు అనగా తల్లి స్టార్టింగ్ నుంచి ఏం చేస్తుందంట, నడక నేర్పుతుంది కదా. నడక నేర్పిన తర్వాత మంచి ఆహారం ఇస్తుంది, ఎదిగిన కొద్దీ బలమైన ఆహారం. ఈ రకంగా మనం చూస్తే అన్ని రకాలుగా తల్లి తన యొక్క సమస్తాన్ని, తన యొక్క కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు, వారి కొరకు అన్నీ కూడా సమర్పించుకుంటారు, అన్నీ కూడా త్యాగం చేస్తారు కదా. అలాగే మన దేవుడు కూడా మనలను గురించి అనగా మనము నశించిపోవడం ఆయనకు ఇష్టం లేదు కనుక సమస్తాన్ని త్యాగం చేశాడు. అయితే ఇక్కడ వాక్యంలో మనం ఏం చూస్తున్నామంటే మొదటి వచనంలో భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. ఈ యొక్క వాక్యం చదివినప్పుడు నాకు అర్థం కాలేదు. అతిక్రమములు భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచుందట. ఆ తర్వాత కింద మనం చూస్తే వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. దేవుని భయం లేనందున వాని యొక్క హృదయంలో అతిక్రమము దైవోక్తి వలె మరి పలుకుచుందట. అయితే మనం కింద చదివినప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే వాని దృష్టి ఎదుట దేవుని భయం అనేది అస్సలు లేదు కదా. భక్తిహీనునికి ఏముంటుంది? దేవుని భయం ఉంటుందా? ఉండదు. భయభక్తులు కలవానికి దేవుని యొక్క భయం అనేది ఉంటుంది కదా. ఈ యొక్క మనం ప్రతి వారం కూడా అంటే ఆరాధన కీర్తన ధ్యానించాలి, కానీ మనం సీరియల్గా వస్తున్నాం కాబట్టి మరి ఇది ఆరాధనకు సంబంధించిన వాక్యం కాదు. అయినప్పటికీ మనం అంటే వరుసగా వస్తున్నాం కాబట్టి క్రమముగా మరి ఆ విధంగా ధ్యానించడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం చూస్తే భక్తిహీనుని గురించి బైబిల్లో చూస్తే ఎన్నో వచనాలు ఉన్నాయి. 37వ కీర్తనలో మనం చూస్తే చాలా వరకు భక్తిహీనుల గురించి ఉంది. అదేవిధంగా మనం చూస్తే సామెతల్లో కూడా చూస్తే భక్తిహీనుల గురించి చాలా వాక్యాలు ఉంటాయి. అయితే ఇక్కడ మనము భక్తిహీనుల గురించి చూడాలంటే 37వ కీర్తనలో అక్కడ ఏమంటాడంటే, ఒక్క నిమిషం నేను చెప్పిన తర్వాత చదవండి. 37వ కీర్తనలో మనం చూస్తే 16వ వచనం ఏమంటాడంటే, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టం. భక్తిహీనులకు ఎంతైనా ఉండొచ్చు, కానీ నీతిమంతునికి కలిగినది కొంచెమైనా సరే. భక్తిహీనునికి ఎన్నో కోట్లు ఉండవచ్చును, ఎన్నో బిల్డింగులు ఉండవచ్చును, ఎంతో అందం ఉండొచ్చు, బలం ఉండొచ్చు. వాటన్నిటికంటే నీతిమంతుని కనుక యేసుప్రభు వారిని నమ్మిన వారిని, యేసుప్రభు వారిని స్వీకరించిన వారికి కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టం అంటాడు కదా. అంటే యేసుప్రభు వారిని స్వీకరించిన వారికి కొంచెం ఉన్నా కూడా ఆయన దృష్టిలో అది శ్రేష్టమట. ఎందుకంటే మనం నీతిమంతుణ్ణి కలిగి ఉన్నాం కదా. నీతిమంతుని మనము ధరించుకొని ఉన్నాం, నీతిమంతుని మనము స్వీకరించి ఉన్నాం. అందుకని శ్రేష్టం అంటాడు కదా. బైబిల్లో మనం చూస్తాం ప్రతి ఒక్కటి కూడా. ఇక్కడ 37వ కీర్తనలో ఇక్కడ మనం చూస్తే 12వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు కదా.
నీతిమంతుడిగా ఉంటే ఈ లోకం ఏం చేస్తుందంట? నీతిమంతుడిగా ఉండనివ్వదు కదా. అదే లోకం తీరు. అంటే ఒకరు మంచిగా బ్రతుకుతున్నారంటే వారిని బ్రతకనివ్వరు అనమాట. ఏ విధంగా వారిని కిందికి లాగాలని చూస్తారు. లోకము తీరు అన్నమాట. అంటే భక్తిహీనులు, అంటే దేవుణ్ణి ఎరగని వారు, దేవుణ్ణి నమ్మని వారు, దేవుణ్ణి స్వీకరించిన వారు, దేవుణ్ణి ధరించని వారు కదా. మనం చూసి ఇక్కడ ఏమంటే భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూసి పండ్లు కొరుకుదరట కదా. అంటే నీతిమంతులను ఈ లోకం మనం చూస్తున్నాం ఎన్నో రకాలుగా, అంటే క్రైస్తవులను మరి బాధిస్తుంది. మనకు అంటే హైదరాబాద్లో మనం చూస్తే ఎలాంటి ఇబ్బందులు లేవు. మరి పల్లెల్లో మరి ఎక్కువ శాతం మనం చూస్తే ఊర్లలో ఎన్నో రకాలుగా హింసిస్తున్నారు కదా. మరి చర్చిలను పడగొడుతున్నారు. మరి బయట దేశాల్లో కూడా బయట రాష్ట్రాల్లో మనం చూస్తే చాలా చిత్రహింసలు పెడుతున్నారు క్రైస్తవులను. కానీ మనం మాత్రం దేవుని ప్రశాంతంగా ఇక్కడ ఆరాధించుకోవడానికి, ప్రార్థించుకోవడానికి, దేవుణ్ణి ఆయన యొక్క కార్యాలు జరిగించుకోవడానికి చక్కటి కృపనిచ్చాడు కదా. ఇక్కడ మనం చూస్తే భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూసి పండ్లు కొరుకుదురు, వారి కాలం వచ్చిచుండుట ప్రభువు చూచున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుతాడు. భక్తిహీనులను చూసి దేవుడు నవ్వుతాడట. అంటే నీతిమంతులను హింసిస్తే, వారి మీద పండ్లు కొరికితే దేవుడు ఏం చేస్తాడంటే వారిని చూసి నవ్వే దేవుడిగా ఉంటాడు. ఇక్కడ అదేవిధంగా మనము ఆ కింది వచనాల్లో మనం చూస్తే దీనులను దరిద్రులను పడదొరుటకై, యథార్థంగా ప్రవర్తించి వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు, విల్లు ఎక్కిపెట్టి ఉన్నారు, వారి కత్తి వారి హృదయంలోనే దూరును. అంటే నువ్వు ఎప్పుడైనా మరి క్రైస్తవులను హింసిస్తే, దూషిస్తే దేవుడు ఏం చేస్తాడంట? వారి యొక్క కత్తి వారికే దూరేటట్టు చేస్తానని ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. 16వ వచనం, నీతిమంతుని కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టం. అంటే దేవుని దృష్టిలో నువ్వు నీతిమంతునిగా ఉంటే, పేదవాడైనా సరే, ఎవరైనా సరే, ఆయన దృష్టిలో శ్రేష్టమైన రీతిలో మనం ఉంటాం కదా. అదే రకంగా మనం చూసినట్లయితే ఇక్కడ 20వ వచనము, భక్తిహీనులు నశించిపోవుదురు, యెహోవా విరోధులు మేత భూములు సొగసును పోలియుందురు, అది కనబడకపోవునట్లు వారు పొగవలే కనబడకపోవుదురు. భక్తిహీనులు ఏ విధంగా ఉంటారంట? పొగవలే. పొగ ఎంతసేపు ఉంటుందండి? అలాగ ఎగిరిపోతున్న తర్వాత కనపడదన్నమాట. భక్తిహీనులు కూడా పొగవలే ఎగిరిపోవుదురని ఇక్కడ మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం కదా. అదే రకంగా 21వ వచనంలో కూడా మనం చూస్తే భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు. అంటే మరి ఇక్కడ మనం చూస్తే భక్తిహీనులు ఏం చేస్తారంట? అప్పు చేసి దాన్ని తీర్చకయుందురట. అంటే ఇష్టం వచ్చిన మాటలు ఆడడం. ఈ రకంగా లోకం తీరే విధంగా ఉంటుందంటే అప్పు తీసుకుంటారు, కానీ దాన్ని తీర్చడానికి తిరిగి అనేక రకమైన బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి కదా, గొడవలు ఉంటాయి. తీసుకున్నప్పుడు బాగుంటుంది, ఇచ్చేటప్పుడు అంటే లోకం తీరు చెప్తా ఉన్నాను భక్తిహీనుల గురించి. అదే రకంగా మనం చూసినట్లయితే 28వ వచనం కావచ్చు, 32వ వచనము, 35వ వచనము, ఈ రకంగా మనం చూస్తే 38వ వచనం, 40వ వచనంలో కూడా మనం చూస్తే అన్నీ కూడా భక్తిహీనుల గురించి మరి 37వ కీర్తనలో చాలా చక్కగా పొందుపరిచి ఉన్నారు. అదే రకంగా మనం చూస్తే కీర్తనల భాగము 94వ అధ్యాయంలో కూడా మనం చూస్తే ఆ యొక్క భక్తిహీనులను గురించి అక్కడ కూడా మనము చూసుకోవచ్చు. 94వ అధ్యాయము 13వ వచనంలో భక్తిహీనుల, మరి అక్కడ మనం చూస్తే భక్తిహీనులను గురించి 94:13 వచనంలో మనం చూస్తే, భక్తిహీనులకు గుంట త్రవ్వబడి వరకు నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలగజేయదంట. ఏ విధంగా అంట? నీతిమంతులకు కష్టదినమును పోగొట్టి వారికి నెమ్మది కలుగజేస్తాడంట. భక్తిహీనులకు ఏం చేస్తాడంట? గుంట తవ్వుతారంట భక్తిహీనులకు కదా. మనం భక్తి కలిగి జీవించుదాం. మరి 149వ కీర్తనలో మనం చూస్తే అక్కడ ఏమంటాడంటే, ఒకసారి చూద్దాం. అక్కడ భక్తులు కూడుకుని సమాజంలో ఆయనకు స్తోత్ర గీతము పాడుడంట. 149వ కీర్తన 1వ వచనంలో మనం చూస్తే, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి, భక్తులు కూడుకుని సమాజంలో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి కదా. భక్తులు కూడుకునే సమాజం అంటే మందిరములో, దేవుని మందిరంలో ఆయనకి ఏం చేయాలంటే మనము స్తోత్ర గీతము, ఇప్పటి వరకు మరి చాలా చక్కటి గీతాలు కదా, స్తోత్రం చేశాము ఆయన పాటల ద్వారా. దేవుడు మయంపరచబడ్డాడు.
ఏ విధంగా అంటే యెహోవాకు కృత కీర్తన పాడుడి, భక్తులు కూడుకుని సమాజంలో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. అదే రకంగా మనం చూస్తే 146 కీర్తనలో కూడా మనం చూసినట్లయితే మరి 9వ వచనము ఆఖరి లైన్లో మనం చూస్తే భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేస్తాడట. ఏ విధంగా అంట, భక్తిహీనుల మార్గము ఆయన వంకర మార్గముగా ఆయన చేస్తాడట. అయితే భక్తి గల వారిని వంకర మార్గంగా చేస్తానని ఇక్కడ వాక్యంలో లేదు కదా. భక్తిహీనులు అంటే దేవునికి ఎదురీతిగా ఉన్నవారు, దేవునికి వ్యతిరేకముగా ఉన్నవారు కదా. భక్తిహీనులను ఆయన ఏం చేస్తాడంటే వంకర మార్గంలో నడిపిస్తాడు. మరి 147 కీర్తనలో మనం చూసినట్లయితే 6వ వచనంలో యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూల్చును కదా. ఏం చేస్తాడంట, భక్తిహీనులను నేలను కూలుస్తాడు. ఆయన యొక్క దీనులను అంటే యేసు ప్రభువుని నమ్మిన వారిని, యెహోవా దేవుని నమ్మిన వారిని ఏం చేస్తాడంటే ఆయన లేవనెత్తుతాడు. అనేక సార్లు మా వాక్యంలో మనం చూస్తాం, నీతిమంతులు 7 సార్లు పడినను తిరిగి లేచునని వాక్యంలో మనం చూస్తాం కదా. ఆ విధంగా నీతిమంతుడు ఎన్నిసార్లు పడినా కూడా తిరిగి దేవుడు లేవనెత్తే దేవుడుగా మనకున్నాడు. కానీ భక్తిహీనులను ఏం చేస్తాడంటే ఆయన నేలను కూల్చేవాడుగా ఉంటాడు. అంత భక్తి లేకపోతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించునంటాడు సామెతల్లో కదా. దేవుని యందు భయభక్తులు ఉంటే నువ్వు ధైర్యంగా ఉండొచ్చు. అదే భక్తిహీనతగా ఉంటే, భక్తిహీనులుగా ఉంటే ధైర్యం ఉండదండి. నిజాయితీగా బ్రతికే వారికి, దొంగగా బ్రతికే వారికి ఏ విధంగా ఉంటుంది, నిజాయితీగా బ్రతికేవాడు ఏ విధంగా ధైర్యంగా ఉంటాడు కదా. దొంగతనం చేసి బ్రతికేవాడు భయపడుతూ ఉంటాడు, ఎప్పుడొచ్చి పోలీసులు పట్టుకెళ్తారా అని. అంటే నీతిమంతుడు కదా. యేసుప్రభు వారి రక్తం ద్వారా మనము రక్షింపబడ్డాం కాబట్టి నీతిమంతులుగా ఉన్నాం. నీతిమంతునికి కలిగినది కొంచెమైన బహుమంది భక్తిహీనులకు ఉన్న దానికంటే శ్రేష్టం అంటాడు. వారికి ఉన్న ధనము కంటే శ్రేష్టమని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం చూసినట్లయితే 139వ కీర్తనలో 139వ కీర్తన 19వ వచనంలో మనం ఇక్కడ చూసినట్లయితే, దేవా నీవు భక్తిహీనులను నిక్షేముగా సంహరించదవు, నరహంతకులారా నా యొద్ద నుండి తొలగిపోవుడి కదా. భక్తిహీనులను గురించి చాలా చక్కగా ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. ఏ విధంగా అంట, దేవా నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించదవు. భక్తి లేకపోతే అనగా భక్తిహీనత నీలో ఉన్నదైతే దేవుడు ఏం చేస్తాడు, నిశ్చయంగా నిన్ను సంహరించే దేవుడు. నరహంతకులరా నా యొద్ద నుండి తొలగిపోవుడు అంటున్నాడు కదా. భయము భక్తి రెండు దేవుని యొక్క సన్నిధానంలో మనకు ఉండాలి. అదే రకంగా మనం చూసినట్టు 75వ కీర్తనలో మనం చూస్తే 75వ కీర్తన 75 కీర్తన 4వ వచనము, అహంకారుల ఉండకుడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను, కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరబట్టిన మాట్లాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. భక్తిహీనులకు ఏం ఆజ్ఞిస్తున్నాడంట, పొగరబట్టిన మాట్లాడకుడి కదా. చాలామంది అహంకారంగా పొగరబట్టిన మాటలు మాట్లాడుతూ ఉంటారు. అనగా వారికి ఏం లేదంట, దేవుని యొక్క భక్తి లేదు, భయం లేదు, భక్తిహీనత వారిలో ఉంది. అలాంటి వారు ఏం చేస్తారంట, పొగరబట్టిన మాటలు మాట్లాడుతూ ఉంటారు. మరి 10వ వచనంలో కూడా మనం చూస్తే భక్తిహీనుల కొమ్ములు అంటే నేను విరగ్గొట్టేదను, నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడినట కదా. భక్తిహీనుల కొమ్ములు ఏం చేస్తాడంటే దేవుడు విరగ్గొట్టే దేవుడుగా ఉంటాడు. మరి నీతిమంతుల కొమ్మును ఏం చేస్తాడంటే దేవుడు ఎత్తుతాడంట దేవుడు కదా, హెచ్చించే దేవుడుగా ఉంటాడు కదా. సుంకరిని పరిచయం మనం చూస్తాం కదా. ఒకరు హెచ్చింపబడుతున్నారు, ఒకరు అంటే భక్తిహీనులుగా ఉన్నవారు తగ్గింపబడతారు. భయభక్తులు ఉన్నవారు ఏమవుతారంట, దేవుని దృష్టిలో హెచ్చింపబడతారు కదా. లూకాసు వార్త 18వ అధ్యాయంలో మనం అక్కడ చూస్తాం కదా, పరిచయం గురించి, సుంకరిని గురించి. లూకాసు వార్త 18వ అధ్యాయము ఇక్కడ మనం చూస్తాం. 18వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ప్రార్థన చేయుటకై 2 మనుష్యులు దేవాలయంలోకి వెళ్ళిరి, వారిలో ఒకడు పరిచయుడు, ఒకరు సుంకరి. పరిచయుడు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడంట, అహంకారంతో కదా, తగ్గింపు లేక, అంటే భక్తిహీనతతో
చూడండి అక్కడ ఏమంటాడు, పరిచయం నిలబడి, దేవా నేను చోర్లను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషులనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. వారంనకు 2 మార్లు ఉపవాసము చేయించు నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించుండెను. ఏ విధంగా చాలండి, ఇక్కడ మనం చూస్తున్నాం పరిచయుడు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడంట. మరి దేవునితో మరి అహంకారముగా, భక్తిహీనతగా, తగ్గింపు లేక తన్ను తాను హెచ్చించుకుంటూ తన హృదయంలో మరి ఆ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. అయితే సుంకరి ఏం చేస్తున్నాడంట, అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలుకుతున్నాడు. అంటే ఈయన తగ్గించుకున్నాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవుని దృష్టిలో తగ్గించుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మనం కూడా ఏ విధంగా ఉండాలంటే తగ్గింపు జీవితం కదా. మరి ప్రతి వారం మనం చూస్తూనే యేసుప్రభువు వారు మరి ఏ విధమైన తగ్గింపు జీవితం జీవించాడో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ తన్ను తాను తగ్గించుకుని రిక్తునిగా చేసుకున్నాడు కదా. ఇక్కడ సుంకరి కూడా అదేవిధంగా తను తాను తగ్గించుకున్నాడు. మరి ఏం చేశాడంటే అక్కడ ఆయన మరి నిలువబడి అనగా, అయితే సుంకరి దూరంగా నిల్చుండి ఆకాశం కనులెత్తుటకైనా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపినైన నన్ను కరుణించుమని. ఈ ఒక్క మాట చాలండి మనకు కదా. ఆరాధనలో ఎత్తిపట్టి పాపినైన నన్ను కరుణించుమని ఆ యొక్క వాక్యాన్ని మనము ఎత్తిపట్టినట్లయితే దేవుడు కరుణించే దేవుడుగా ఉంటాడు కదా. ఆయన రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపినైన నన్ను కరుణించుమని అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం కూడా దేవుని సన్నిధానంలో తగ్గించుకోవాలి కదా. తగ్గించుకొని దేవుణ్ణి పాపినైన నన్ను కరుణించు దేవా అని పలికితే చాలు. మరి అక్కడ పరిచయుడు ఏం చేశాడు, అహంకారముతో, భక్తిహీనతతో అనగా తన్ను తాను హెచ్చించుకుంటూ, నేను వారానికి మరి 2 సార్లు మరి ఉపవాసం చేస్తున్నాను, నా సంపాదన అంతట్లో కూడా మరి 10వ వంతు చెల్లిస్తున్నాను అని తనలో తాను ప్రార్థిస్తున్నాడు. సుంకరి మాత్రం ఆకాశం వైపు మరి తన యొక్క కన్నులెత్తి చూడ్డానికైనా ధైర్యము చాలక మరి పాపునైన నన్ను కరుణించమని ఆయన ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే భక్తిహీనులు మరి ఆ విధంగా పరిచయుని వలె భక్తిహీనులు ఉంటారు. మరి భక్తి గల వారు ఏ విధంగా ఉంటారట, మరి సుంకరి వలె ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. 36వ కీర్తనలో మనం వచ్చేసినట్టయితే ఇక్కడ ఏమంటాడు, భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దైవోక్తి వలె పలుకుచున్నది. భక్తిహీనులు అనగా ఎవరంట, దేవునికి వ్యతిరేకత అనగా దేవుణ్ణి స్వీకరించని వారు కదా. అదేవిధంగా మనం 84వ కీర్తనలో మనం చూసినట్లయితే 10వ వచనంలో అక్కడ ఏమంటాడంటే, అక్కడ కూడా భక్తిహీనులను గురించి మనం వాక్యం చూస్తాం. 10వ వచనం, నీ ఆవరణంలో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద నుండుట నాకు ఇష్టము. అది ఏ విధంగా ఉండాలంట, భక్తిహీనుల గుడారంలో మనం ఉండుట కంటే దేవుని యొక్క మరి ద్వారం వద్ద నుండుట నాకు ఇష్టం అంటాడు. ప్రతిదినము దేవుని యొక్క మరి సన్నిధానంలో మనం కనిపెట్టుకుని వారంగా ఉండాలి. సామెతల్లో అదే మాట చెప్తాడు కదా, 8వ అధ్యాయము మరి 34వ వచనంలో ఎక్కడ ఏమంటాడు, అనుదినము నా గడప యొద్ద కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు అంటాడు. అంటే మన ధన్యకరమైన జీవితం మనకు కావాలంటే మనం ఏం చేయాలి, అనుదినము ఆయన ఉపదేశాన్ని కనిపెట్టుకొని ఆయన ద్వారబంధంలో ఏదో కాచుకొని ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. భక్తిహీనులాగా కాకుండా భయభక్తులు కలిగిన వారంగా మనం జీవించాలి. ఆయన సన్నిధానంలో ఆయన మహింపరచాలి, ఆయన ఘనపరచాలి. భక్తిహీనులు అవన్నీ చేయలేరు అన్నమాట. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద నుండుట నాకు ఇష్టం. ఆయన ద్వారము దగ్గర మనం ఉండాలి. ఆయన ఏ విధమైన ఉపదేశం మనకు చేస్తాడు, ఏ విధమైన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు, దాన్ని బట్టి మనము ముందుకు వెళ్ళాలి కదా. భక్తిహీనులు అర్పించినట్ట ఆ యొక్క బలిని మనము అర్పించకూడదు. భయభక్తులు కలిగి అర్పించిన వారిలాగా మనము అర్పించాలి. అయితే 32వ కీర్తనలో ఏమంటాడంటే, అక్కడ భక్తిహీనులకు అనేకమైన వేదనలు కలుగుతాయట. 32వ కీర్తనలో 32:10, భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచిన వారిని
కృప ఆవరించి ఉన్నది. చాలండి. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఏ విధంగా అంటే అక్కడ భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుతాయట. మరి యెహోవా యందు భయభక్తులు ఉంచిన వారికి, అంటే నమ్మకం ఉంచిన వారికి ఆయన ఏం చేస్తాడంట? ఆయన కృప ఆవరించి ఉంటుంది. ఆయన కృప ఏ విధంగా అంటే మేఘం వలె మనలను ఆవరించి ఉంటుంది. ఆయన కృప అంత అధికముగా ఉంటుంది. ఏ విధంగా అంటే 117వ కీర్తనలో కూడా అక్కడ ఏమంటాడంటే యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నదట. ఆయన కృప మన ఎడల హెచ్చుగా కనపరిచే దేవుడు, చూపించే దేవుడు, నీ కృపనిచ్చే దేవుడు కదా. ఇక్కడ ఏమంటాడు? భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మికుంచు వారిని కృప ఆవరించి ఉన్నదంట. అంటే మనం దేవుని యందు నమ్మిక ఉంచితే, దేవుని నామాన్ని మనం స్వీకరించి ఉన్నాం గనుక ఆయన నామాన్ని మనం ఎత్తిపట్టినట్లయితే ఆయన కృప మన మీద ఆవరించినట్టుగా మనం చూస్తాం. 92వ కీర్తనలో కూడా అక్కడ ఏమంటారంటే 6-7 వచనాల్లో 92 పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. నిత్య నాశనం నందుటకే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చురు. ఏ విధంగా అంట? చాలండి. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమంటే పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వాటిని వివేచింపరు. నిత్య నాశనం నందుటికి కదా భక్తిహీనులు చిగుర్చుదురు. భక్తిహీనులను దేనితో పోలుస్తున్నాడండి? పశుప్రాయులతో పోలుస్తున్నాడు కదా. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అంటే పశువులతో సమానంగా పోలుస్తున్నాడు. ఎవరినంట? భక్తిహీనులను కదా. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. నిత్య నాశనం నొందుటికే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు. చెడు పనులు చేయవారందరూ కూడా పుష్పించుదరంట. చెడు పనులు చేయవారు భక్తిహీనులు ఏ విధంగా అంట? గడ్డి వలె చిగుర్చుదరంట. గడ్డి మరి ఏ విధంగా ఉంటుంది? దానికి నీరు అందినంత సేపే మరి పచ్చగా ఉంటుంది, తర్వాత ఎండిపోతుంది. అలాంటి గడ్డితో భక్తిహీనులను మరి పోలుస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు, చెడు పనులు వారందరూ కూడా అంటే గడ్డి వలె పుష్పిస్తారంట. గడ్డి వలె పుష్పించిన తర్వాత మరి తనకు అంటే ఆ యొక్క నీరు అందినంత వరకు పచ్చగా ఉంటుంది, తర్వాత ఏమవుతుంది? ఎండిపోతుంది. అలాంటి గడ్డితో మరి భక్తిహీనులను మనం పోల్చినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. 39వ కీర్తనలో మనం చూసినట్లయితే అదేవిధంగా 39వ కీర్తన 1వ వచనము, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకొందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకుంటుని. చాలండి. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. అదే దావీదు మహారాజు ఏమంటున్నాడు ఇక్కడ? నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకొందును అంటున్నాడు. ఏ విధంగా అంట? నాలుకతో అనగా నాలుక ఏ విధంగా అంట? నాలుక శాసిస్తుంది కదా, ఏదైనా చేయగలదు నాలుక. నాలుకను గురించి చెప్పాలంటే బైబిల్లో చాలా వాక్యాలు ఉన్నాయి, కానీ అవి మనకు వద్దు. కానీ నాలుకతో అనగా ఎన్నో రకాలుగా శాసించవచ్చు కదా. ఇక బంధాలు తెగిపోవాలన్నా, బంధాలు ఉండాలన్నా, అనగా బంధుత్వం ఉండాలన్నా, బంధుత్వం తెగిపోవాలన్నా ఒక నాలుక మాత్రం చాలండి. అంత పవర్ ఉంటుంది కదా ఇక నాలుకకు. చెప్పాలంటే చాలా వాక్యాలు ఉన్నాయి, కానీ మనకు సమయం సరిపోదు. అయితే ఇక్కడ ఏమంటాడు? నాలుకతో పాపము చేయకుండానట్లు. నువ్వు మంచి మాటలు మాట్లాడవచ్చు, పొగరు పట్టిన మాటలు మాట్లాడవచ్చు, అహంకారమైన మాటలు మాట్లాడవచ్చు, బంధాలు తెగిపోయే మాటలు ఎన్నైనా మాట్లాడవచ్చు ఇక నాలుకతోని కదా. నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును అంటున్నాడు. ఎవరు? దావీదు మహారాజు. భక్తులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకుంటుని. అంటే భక్తిహీనులు ఉన్నప్పుడు అతి జాగ్రత్తగా ఉంటాడంట. అంటే వారితో ఏది మాట్లాడినా దానికి వంకరగానే వారు దాన్ని మార్చుకోవచ్చు. అంటే భక్తిహీనులు. దావీదు మహారాజు మరి భక్తిహీనులతో ఉన్నప్పుడు ఆయన నోటికి చిక్కముంచుకో, అంటే నేను మాట్లాడనని ఆయన ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. భక్తిహీనుల దగ్గర ఏ విధంగా ఉండాలి,
వారితో ఏ విధంగా మాట్లాడాలి, వారితో మాట్లాడకపోవడే ఉత్తమం అని చెప్పేసి ఇక్కడ ఆయన నోటికి చిక్కముంచుకున్నట్టుగా మనం వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. భక్తిహీనత అనేది ఆ విధంగా ఉంటుంది. అదేవిధంగా మనం చూస్తే సామెతల గ్రంథంలో మనం చూస్తే మరి 15వ అధ్యాయంలో అక్కడ కూడా మనం చూస్తే మరి ఆ యొక్క భక్తిహీనులను గురించి వాక్యాన్ని మనం చూసుకోవచ్చు. 15వ అధ్యాయము 8వ వచనము, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. కదా, చాలండి. ఏ విధంగా అంట, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం అంట. అంటే భక్తులు అర్పించేది ఏదైనా కూడా ఆయనకు హేయము అనగా ఇష్టము లేదు, దేవునికి అవసరము లేదు కదా. మరి అదేవిధంగా మనం చూస్తే యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరంగా ఉంటుందట. అంటే మనం చేసే ప్రార్థన, మనం చేసే ఆరాధన ఆయనకు ఆనందకరముగా ఉండాలి, ఆయనకు వినసొంపుగా ఉండాలి కదా మన యొక్క ఆరాధన. మన మందిరంలో చాలామంది ఉన్నారు, చక్కటి ఆరాధన చేసేవారు, చక్కటి ప్రార్థన చేసేవారు ఉన్నారు, చక్కటి పరిచర్య చేసేవారు ఉన్నారు కదా, చక్కగా వాక్యం చదివే వాళ్ళు ఉన్నారు, చక్కగా పాటలు పాడేవారు ఉన్నారు. చాలా రకాలుగా మన మందిరంలో అనగా మరి దేవుని యొక్క సన్నిధిలో ఆయనను ఆనందపరచడానికి చాలామంది ఉన్నారు. అందరూ మరి దేవుణ్ణి ఆనందపరిచేవారుగా ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తాం. ఏ విధంగా అంట, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరంగా ఉంటుందట. మన ప్రార్థన ఆయనకు ఆనందకరం, మన ఆరాధన ఆయనకు ఆనందకరంగా ఉండాలి. మన యొక్క పాటలు మనం పాడుతుంటే దేవునికి ఆనందకరముగా ఉండాలి కదా. భక్తిహీనులు తను మరి ఏ విధంగా ఉంటారంటే ఇక్కడ 14వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే, భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లునంట. భక్తిహీనుల గుడారం ఏ విధంగా అవుతుందంట, నిర్మూలమైపోతుందంట. మరి యథార్థవంతుల గుడారము ఏ విధంగా ఉంటుందంట, వర్ధిల్లుతుందట. అంటే యథార్థవంతులు దేవునికి మరి ఇష్టంగా ఉంటున్నారు. అంటే మన యొక్క ఏమంటారు, ఇక్కడ మన వాక్యంలో చూసాం, యెహోవా భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరంగా ఉంటుంది. అదేవిధంగా మనం ఇక్కడ చూస్తే భక్తిహీనులు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును అంటున్నాడు కదా. మరి 36వ కీర్తనలోనే మనం చూసినట్లయితే 2వ మాటగా మనం చూస్తే, వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదంట. ఎవరికి? భక్తిహీనునికి దేవుని యొక్క భయం అనేది బొత్తిగా లేదంట. ఇక్కడ మనం చూస్తే 33వ కీర్తనలో మరి వీని దృష్టిలో ఏం లేదంట, దేవుని యొక్క భయము లేదు. మరి దేవుని దృష్టిలో భయభక్తులు గలవారి మీద ఆయన దృష్టి ఏ విధంగా ఉంటుందంటే, ఇక్కడ యెహోవా దృష్టి 33:19లో, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తుల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది అంటున్నాడు కదా. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధంగా అంట, మరి మనం ఇక్కడ చూస్తున్నాం 33:19లో, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తుల గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది అంటున్నాడు కదా. ఆయన దృష్టి మన మీద ఉండాలి. ఇప్పుడు మామూలుగా మనము ఏదైనా ఒక రాజకీయంగా పొలిటీషియన్స్ మీటింగ్ పెట్టినప్పుడు అక్కడికి వెళ్తే ఆయన అంటే ఎవరైతే మెయిన్గా వస్తారో, సీఎం కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి ఎవరైనా కావచ్చు, వారి దృష్టిలో మనం పడాలని ఎంతో ఆత్రపడుతూ ఉంటాం కదా. వారి దగ్గర ఫోటోలు దిగాలని చెప్పేసి, వారి వెంట ఉండాలని, వారు నన్ను గుర్తించాలి, వారి దృష్టి మన మీద పడాలని కొన్ని ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం కదా. అలాగే దేవుని దృష్టిలో మనం ఏ విధంగా ఉండాలంటే, ఆయన దృష్టి మన మీద ఉండాలి. అంటే భయభక్తులు కలిగి ఉంటే ఆయన దృష్టి మన మీద ఖచ్చితంగా ఉంటుంది. అంటే మన మీద ఆయన దృష్టి కలగాలంటే మనం ఏ విధంగా ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి, తగ్గింపు కలిగి ఉండాలి, సుంకర్లాగా ఉండాలి కదా. తన్ను తాను తగ్గించుకోవాలి. అప్పుడే దేవుని దృష్టిలో మనం పడతాం. దేవుని దృష్టిలో ఏమవుతుందంటే హెచ్చింపబడతాం మనం తగ్గించుకున్నట్టయితే. ఇక్కడ అదే మాట చెప్తా ఉన్నాడు, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిలచుచున్నదట. మనము ఆయన దృష్టికి అనుకూలమైన కార్యములు చేస్తే ఆయన ఖచ్చితంగా మన మీద దృష్టి ఉంచి దేవుడుగా ఉంటాడు. ఆయన దృష్టి అనేది మన మీద పడాలి. ఆ విధంగా మనము ఉండాలి. ఆ విధంగా మన కార్యాలు అంటే మన పనులు ఆ విధంగా ఉండాలి కదా. అదే రకంగా మనం చూసినట్లయితే
ఆదికాండము 6వ అధ్యాయము. ఆయన దృష్టి మరి ఆ యొక్క నోవాహు మీద ఉన్నట్టుగా మనం అక్కడ చూస్తాం. ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. చాలండి, దేవుని యొక్క పరిశుద్ధ నామానికి వందనాలు. ఎవరి మీద పడ్డదంటే యెహోవా దృష్టి నోవాహు మీద పడ్డది కదా, ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను అంటే ఆయన దృష్టి, ఆయన చేసే పనులు, ఆయన చేసే కార్యాల మీద ఆయన దృష్టి, అంటే యెహోవా దృష్టి పడ్డది కాబట్టి ఆయన కృపను పొందినవాడుగా నోవాహు ఉంటున్నాడు. మనము కూడా ఆయన దృష్టిలో ఆయన కృపను పొందే వారంగా మనం ఉండాలి. ఏ విధంగా అంటే ఆయన కృపను మనం పొందుకోవాలంటే ఆయన దృష్టి మన మీద పడాలి. ఆయన దృష్టి మన మీద పడాలంటే మనం ఏం చేయాలి? భయభక్తులు కలిగి ఉండాలి, భక్తిహీనత లేకుండా ఉండాలి. అప్పుడే ఆయన దృష్టి మన మీద పడుతుంది కదా. తిరిగి మనము ఒక 36వ కీర్తనకు వచ్చేద్దాం. తర్వాతగా మనం చూస్తే వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది కదా. ఎవరి దోషములు అంట? భక్తిహీనుని దోషములు బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నదంట కదా. కానీ మన దేవుడు మన దోషములను బట్టి ఏం చేస్తాడంట? మనలను క్షమిస్తాడు. కానీ వానికి ఏముందంటే ఇక్కడ అనగా భక్తిహీనునికి వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నదంటాడు కదా. మరి మనము చేసిన దోషములకు దేవుడు ఏం చేస్తాడంట? క్షమించి దేవుడుగా ఉంటాడు. ఇక్కడ మనం చూస్తాం 38వ కీర్తనలో 38:18 మనం చూసినట్లయితే, నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గూర్చి విచారపడుతున్నాను. ఇక్కడ దావీదు మహారాజు అంటున్న 38వ కీర్తనలో ఏ విధంగా అంటే ఆయన యొక్క దోషమును ఏం చేస్తున్నాడు? దేవుని సన్నిధానంలో ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకున్న తర్వాత ఏం చేస్తున్నాడు? నా పాపమును గురించి నేను విచారపడుతున్నాను అంటాడు. మన పాపములను మనం ఏం చేస్తామంటే విచారపడం మనం కదా, వాటిని మనం కప్పుకుంటుంటాం మన పాపాలను. కానీ ఇక్కడ దావీదు మహారాజు ఏం చేస్తున్నాడు? ఆయన దోషాలను ఏం చేస్తున్నాడు? ఆయన ఒప్పుకుంటున్నాడు. తన యొక్క పాపములన్నిటిని గురించి విచారపడుతున్నాడు. అయ్యో నేను ఈ పాపం చేశానే అంటే విచారము మన జీవితంలో ఉండాలి. మన దోషములు కావచ్చు, మన పాపములు కావచ్చు, ఇవన్నిటిని కూడా మన దేవుని సన్నిధానంలో ఒప్పుకోవడం కావాలి. వాటిని గురించి మనము విచారపడడం కావాలి. తర్వాతగా మనం చూస్తే 3వ వచనంలో వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు అంట. ఎవరు అంట? భక్తిహీనులు. వాని నోటి మాటలు కపటమైన మాటలుగా ఉంటున్నాయి. అది తర్వాత మనం చూస్తే బుద్ధి కలిగి ప్రవర్తింపను, మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు. ఏ విధంగా భక్తిహీనుడు ఏ విధంగా ఉన్నాడంట? మేలు చేయని అనే మాటే మానివేసి ఉన్నాడంట. తర్వాత మనం చూస్తే వాడు మంచం మీదనే పాప యోచన యోచించుచున్నాడు, వాడి కాని నడతలు నడుచుచున్నాడు, చెడుతనం వానికి అసహ్యము కాదట. భక్తిహీనునికి ఏ విధమంట? చెడుతనమే వానికి ఇష్టం కదా, మంచితనము అసలు ఇష్టం ఉండదు. మనం చూసాం ఇప్పుడు దాకా ఈ 4 వచనాల్లో మనం చూస్తే అంటే దేవునికి వ్యతిరేకముగా, దేవునికి అనగా భక్తిహీనులుగా ఉన్నవారిని గురించి ఇక్కడ 4 వచనాల్లో మనం చూసాం. అదే మరి 5 నుంచి 10 వచనాల వరకు మనం చూస్తే ఆయన యొక్క మహిమను ఇక్కడ వివరిస్తున్నట్టుగా, ఆయన యొక్క కార్యాలను ఇక్కడ వివరిస్తున్నట్టుగా మనము 5 నుంచి 10 వచనాలు మనం చూస్తాం. యెహోవా నీ కృప ఆకాశమును అంటుచున్నది, నీ సత్య సందత్వము అంతరిక్షమును అంటుచున్నది, నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయ విధులు మహా అగాధములు. యెహోవా నరులను జంతువులను రక్షించువాడు. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగిచ్చుచున్నావు. నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయాల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుచును. ఇక్కడ మనం చూస్తాం సుమారుగా 5 నుంచి 10 వచనాల వరకు మనం చూస్తున్నట్లయితే ఆయన యొక్క కృపను, ఆయన యొక్క సత్యమును, ఆయన యొక్క నీతిని, ఆయన యొక్క న్యాయ విధులను, ఆయన యొక్క రక్షణను,
ఆయన యొక్క జీవపు ఊటను, యథార్థ హృదయాలను, వీటన్నిటిని గురించి సుమారుగా ఒక 7 అంశాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే 5 నుంచి 10 వచనాల వరకు మనం చూసినట్లయితే ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క కృపను, ఆయన యొక్క నీతిని, ఆయన యొక్క న్యాయ విధులను అవన్నిటిని కూడా అక్కడ వివరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అదే రకంగా మనం చూస్తే కింది 2 వచనాలు కూడా అనగా 11, 12 మనం చూస్తే, గర్విష్ఠుల పాదమును నా మీదికి రానియకము, భక్తియుల చేతిని నన్ను పారద్రోలనీయకము, అదిగో పాపము చేయవారు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు. మరి తర్వాత 2 వచనాలు కూడా ఏమంటాడంటే, భక్తిహీనులు మరి వారి గురించి ఇక్కడ గర్విష్ఠుల పాదమును నా మీదికి రానియకము, భక్తిహీనుల చేతిని నన్ను పారద్రోలనీయకము, అదిగో పాపము చేయవారు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారని ఇక్కడ మరి దావీదు మహారాజు చాలా చక్కగా వివరిస్తూ ఉన్నాడు. మరి 5వ వచనంలో మనం చూసిన, యెహోవా నీ కృప ఆకాశమును అంటుచున్నది, నీ సత్య సందత్వమును అంతరిక్షమును అంటుచున్నదంట. అంటే మరి చాలా చక్కగా ఇక్కడ వివరిస్తున్నాడు. నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయ విధులు మహాగాధములు, యెహోవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే కదా. నరులను కూడా రక్షిస్తున్నాడు, జంతువులను రక్షిస్తున్నాడు, పక్షులను రక్షిస్తున్నాడు, నీటిలోని జలచరములను రక్షిస్తున్నాడు. అన్ని రకాలుగా మనం చూస్తే దేవుడు అన్నిటిని కూడా రక్షించినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన కృప ఎంత అమూల్యమైనదని ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం కదా. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించి ఉన్నారు, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు తృప్తి నందుచున్నారు, నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగనిచ్చుచున్నావు, నీ యొద్ద జీవపు ఊట కలదు. ఆయన దగ్గర ఏముందంట? జీవపు ఊట కదా, సమృద్ధి. అన్ని రకాలుగా మనం ఇక్కడ చూస్తే 5 నుంచి 10 వరకు అన్ని ఇక్కడ ఆశీర్వాదాలు మనం చూసుకోవచ్చు కదా. నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము, నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము. తర్వాత, గర్విష్ఠుల పాదమును నా మీదికి రానియకుము, భక్తిహీనుల చేతిని నన్ను పారద్రోలనీయకుము, అదిగో పాపము చేయవారు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు. అంటే భక్తిహీనులను గురించి ఈ యొక్క 2 వచనాలు చెప్తున్నాడు. 5 నుంచి 10 వరకు మనం చూస్తే ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క ఆశ్చర్య కార్యములను అన్నిటిని కూడా వివరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మొదటి 4 వచనాలు మాత్రం భక్తిహీనులను గురించి, వారు దేవునికి ఏ విధమైన వ్యతిరేకత కలిగి ఉంటారో వాటన్నిటి గురించి మరి అక్కడ వివరించినట్టుగా మనం అంటే ముఖ్యంగా 3 భాగాలుగా ఈ యొక్క వాక్యంలో మనం చూసాం. భక్తిహీనులను గురించి, ఆయన యొక్క ఆశ్చర్య కార్యములను గురించి, ఆ తర్వాత మరి గర్విష్ఠులు మరి దావీదు మహారాజు మీదకి రానియకమన్నట్టుగా అక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం కదా. అంటే మరి గర్విష్ఠుల పాదమును నా మీదికి రానియకం, భక్తిహీనుల చేతిలో నన్ను పారద్రోలనీయకమని మరి చక్కటి వాక్యాల ద్వారా దేవుడు ఈ దినమున మాట్లాడు. కాబట్టి ఆ విధంగా మనము ఆరాధనలో ముందుకు వెళ్దాం. దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించి మహిమ పొందునుగాక. ఆమేన్.